హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ స్నామ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి. నేను బాగున్నానని చెప్పను, ఎందుకంటే ఈ వీడియో సాడ్గా ఉందన్నమాట. సో చాలా చాలా బాధగా అనిపిస్తుంది, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో వీళ్ళు అంటే ఈ స్పెషల్ కిడ్స్లో ఉన్న ఈ సిమ్టమ్స్ ఏమో కానీ మనకైతే చాలా ఇబ్బందిగా ఉంది అని నాకు అనిపిస్తుంది అనమాట. ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజు నేను వాష్రూమ్ క్లీన్ చేసి వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి క్లీన్ చేసి బయట వచ్చే లోపల నాది మా హస్బెండ్ ఒక ఫోటో పెట్టున్నాను అనమాట. టీవీ యూనిట్లో పైన ఉంది అది కూడా. సో అది పైకి ఎక్కి ఆ ఫోటోని పగలగొట్టేసినాడు, మొత్తం పిక్చర్ అయిపోయింది అనమాట. సో అది పిక్ యాడ్ చేస్తాను చూడండి. అది పగిలిపోయింది బాధ కాదు, దానికంటే ముందు ఏంటంటే ఒకవేళ అది గాజొప్పులు కదా, సో వాటికి ఏదన్నా తగిలితే మళ్ళీ అది ఇంకా పెయిన్ కదా. అసలు మామూలుగానే కోఆపరేట్ చేయరు, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా. సో ఈవెన్ టచ్ చేసినా కానీ ఇదిగా అయిపోతారు. సో అదొకటి చాలా భయం వేసింది. ఒక సెకండ్ జస్ట్ వాష్రూమ్ క్లీన్ చేసుకొని బయట వచ్చే లోపలే ఒక 5 minutesలోనే వాడు అలా చేసేసాడనమాట. సో బయట ఆడుతున్నాడు కదా అనే ఉద్దేశంతో వెళ్ళాను, ఇలా చేశాడు. సరే అని చెప్పి ఇంకా అదంతా కూడా క్లీన్ చేసేసుకొని, ఈవెన్ ఇంకా చిన్న చిన్న పీసెస్ ఉన్నా కానీ ఇబ్బందే కదా అని చెప్పి మళ్ళీ అంతా క్లీన్ చేసి తుడుచుకొని, సరే అని చెప్పి ఇంకా వానికి ఫుడ్ పెట్టేసి నిద్రపోతున్నాడు కదా అని చెప్పి పైకి వెళ్ళేసి బట్టలు ఆరేసి వచ్చే లోపల లేచి ఇంకొక దగ్గర మా డ్రాలో మాది చిన్నప్పుడు ఫోటో ఉందండి. చాలా స్వీట్ మెమొరీగా పెట్టుకోండి అనమాట, చాలా ఇయర్స్ ఫోటో అనమాట. సో అది తీసుకొని వచ్చి హాల్లో పెట్టేసి, అంటే రివర్స్లో పెట్టి దాని మీద జంప్ చేస్తున్నాడు అనమాట. ఏంటి వీడు జంప్ చేస్తున్నాడు, సౌండ్ వస్తుందని వాడిని పక్కకు జరిపి తీసి చూస్తే ఫోటో మొత్తం, అది కూడా గ్లాస్ కదండి, మొత్తం పగిలిపోయింది. సో అసలు ఇంకా వాడిని కొట్టాలేమో అట్లా అని చెప్పి మనము సైలెంట్గా ఉండలేము. చాలా బాధ అనిపించిందండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వాడు ఆ ఫోటోని రివర్స్లో వేసి పైకి ఎక్కాడు. అదే డైరెక్ట్ వేసి ఎక్కింటే ప్రాబ్లం కదా. సో జస్ట్ కొంచెం సేపులోనే 1 నిమిషం 2 నిమిషాల టైంలోనే ఇవన్నీ చేసేస్తున్నాడు. సో చెప్పేది మీకు జస్ట్ ఎందుకు చాలా పెయిన్ఫుల్గా అనిపించిందండి, మీతో షేర్ చేసుకుందామని షేర్ చేస్తున్నాను. అది కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇవంతా ఏంటంటే పోయింది అని ఒక బాధ, ఒకవేళ వాడికి ఏదన్నా అయితే సో ఒక 2 నిమిషాల్లోనే కొంచెం మనం అట్లా డైవర్ట్ అయితే చాలు, ఏదో ఒకటి చేసేస్తారే అనేది కొంచెం బాధ అనమాట. ఇలా అయితే చాలా కష్టం కదండి. సో ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చేసిందే. సో నేను పూజ చేసుకొని వద్దామని చెప్పి వెళ్ళాను. మా అబ్బాయి హస్బెండ్ అందరూ ఉన్నారు. వాడు ఒక టాయ్ తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. దానికి ఏంటంటే థ్రెడ్ లాగా ఉంది, దాని వేలుకు చుట్టేసుకున్నాడు, ఇలా రొటేట్ చేసేసుకున్నాడు. అది బాగా స్ట్రక్ అయిపోయింది. సార్ తీద్దామని పట్టుకొని ఇలా ఇంకా టచ్ చేయలేడు, కానీ ఏడుస్తాడు. అది ఎలా తీయాలి చెప్పండి? అబ్బాయి ఏం చేయాలో అర్థం కాల. సరే సిజర్ ఎత్తుకొని వచ్చాను కట్ చేద్దామని, ఇవ్వడు. సో టచ్ చేసిన ప్రాబ్లం ఎలాగోలా నేను హస్బెండ్ మా బాబు అందరం పట్టుకొని దాన్ని కట్ చేసి తీసేసాము. తర్వాత చాలాసేపు డల్లుగా ఉన్నాడు ఆ టాయ్ పట్టుకొని. అంటే వాడికి అది గుర్తొస్తుందో ఏమో నాకు తెలియదు. చేతికి వచ్చిందా? అబ్బోయిందో చేతికి? అయ్యా చేతికి అబ్బాయిందా? హయ్యా ఓ మా ఇంతలో అబ్బోయిందో. ఆ టాయ్ పట్టుకొని చాలాసేపు సైలెంట్గా ఉన్నాడు. అంతవరకు ఎగురుతూ కొంచెం ఏమంటారు హైపర్గా ఆడుతూ ఉన్నాడు అనమాట. అలాంటి వాడు డల్గా టాయ్ పట్టుకొని కూర్చోవడం, తర్వాత ఆ టాయ్ తీసుకొని ఉయ్యల్లో కూర్చొని దాన్ని చూసుకుంటూ ఉండడం, ఇలా చేశాడు. నాకైతే చాలా బాధ అనిపించింది ఆ సిచ్యువేషన్ చూసి. అంటే ఎమోషన్ కూడా వాళ్ళు చెప్పుకోలేరు కదా, నాకు ఇది ఇట్లా అనిపించింది ఏది చెప్పుకోలేరు కదా. సో వాడి పెయిన్ వాడికే తెలుసు. సో వాడిని చూసినప్పుడు ఆ బాధ మనకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా. సో ఇలా జరిగింది. ఇంకా సరే అని చెప్పి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్కి వెళ్ళేసి ఇంకా పూజ చేసుకొని ఇంటికి వచ్చేసాము. మామూలుగా ఆడుతూ ఉన్నాడు. ఇంకొచ్చేసి నేను బట్టలు సర్దుకుంటున్నాను. వాడు కిచెన్లో ఉన్నాడు కదా అని 2 times చూసాము, నార్మల్గానే ఉన్నాడు, ఆడుతూ ఉన్నాడు. వాషింగ్ మిషన్ ఎక్కున్నాడు, సర్లే అనుకున్నాను. సో మేము ఏమంటారు మునగాకు పౌడర్ ఉండిందండి ఇంట్లో. సో అది ఎక్కడో పైన ఉంది కబోర్డ్లో. వాడేం చేసినాడు, వాషింగ్ మిషన్ ఎక్కి ఆ కబోర్డ్లో ఉన్న పౌడర్ తీసి మొత్తం చల్లేసినాడండి. అది కూడా జస్ట్ ఒక 2 minutes గ్యాప్ ఇచ్చాము అంతే. చూశాను, వెళ్ళాను, కొన్ని బట్టలు ఫోల్డ్ చేసి మళ్ళీ ఏం చేస్తున్నాడని మళ్ళీ కిచెన్లోకి వచ్చే లోపల
మొత్తం అసలు అదంతా తీసేసి వాషింగ్ మిషన్ మీద కింద అంతా వేశాడు. వాడు భయపడ్డాడండి కొడతాననేసి. చాలా డల్ అయిపోయినా. అంటే వాడికి అర్థమవుతుంది కదా, అంటే ఇలా చేశాను మా అమ్మ అరుస్తుంది, ఇలా చేశాను ఇది చేయకూడదు అనేది సంథింగ్ వాడికి అర్థమవుతుంది. బట్ ఎందుకు చేస్తారో ఏమో నాకైతే అర్థం కావడం లేదు. సో చాలా చాలా బాధగా పెయిన్ఫుల్గా ఉందండి సిచ్యువేషను. సరే మీతో షేర్ చేసుకుందాము అని షేర్ చేస్తున్నాను. సో మీరు కూడా చాలామంది ఇలానే సఫర్ అవుతున్నారు కదండి. నాకు చాలా చాలా కామెంట్స్ వస్తున్నాయి. అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. నాడికి మ్యాక్సిమం ఇస్తున్నానండి, లేట్గా అయినా ఇస్తున్నాను. కాకపోతే ఇంట్లో చూసుకోవడం, ఇట్లా వీడియోస్ చేయడము, మళ్ళీ బాబుతో ఇలా లేట్ అయిపోతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మెసేజెస్ ఉన్నాయండి. అవి ఇందాకే చూసి కొన్నిటికి రిప్లై ఇచ్చాను. సో అలాగే మీరు కూడా చాలామంది ఫేస్ చేస్తున్నారు కదా. సో మీరు కూడా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఒక ఏమంటారు, కొంచెం రిలాక్స్గా ఉంటుంది అంతే. సో ఇంతేనండి. ఈ వీడియో అయితే కొంచెం నాకు బాధ అనిపించి మీతో షేర్ చేశాను. జస్ట్ 1 నిమిషము 2 నిమిషాల గ్యాప్తో ఏదో ఒకటి చేసేస్తారనమాట. సో ఇవన్నీ కూడా నేను వీడియోస్ యాడ్ చేస్తాను, మీరు కావాలంటే చూడండి. నేను ఫేస్ చేసే పెయిన్ కానీ మూమెంట్స్ కానీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలానే నేను హ్యాపీయెస్ట్ మూమెంట్నే కాదు, ప్రతిది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని ఒక హోప్తో నేను ఈ వీడియోని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీ బాధలు ఏమైనా సరే అంత కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. చూడు ఇదంతా తీయి, చూడు 1 నిమిషమే కదా, చూడు ఇంత పో పో గో గో గో. చూడు మునగాకు పొడి పొడి. సో చూశారు కదండి, మునగాకు పొడి మొత్తం పడేశాడు. సరే అని చెప్పి అక్కడ వీడియో తీసుకుంటూ వాడిని అరిచి పంపించాను. నేరుగా వెళ్ళిపోయి సోఫాలో కూర్చుంటున్నాడు. సో అది ఆల్రెడీ క్రీమ్ కలర్ సోఫా అనమాట. అది కానీ అంటుకుందంటే ఇంకా మళ్ళీ అదంతా క్లీన్ చేసుకోలేక చేస్తాను. అందుకని చెప్పి ఆడ అరిచి వాడిని పక్కకు తీసుకొని వచ్చేసాను. ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా ఉంటుందండి. సో మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేశాను.